हमें अपने नेतृत्वकर्ता नरेंद्र मोदी जी पे गर्व है कि आज विश्व की सारी ताकतें भारत से दोस्ती करना चाहती हैं। मदर ऑफ ऑल डील अभी यूरोपियन यूनियन के साथ और कल ही अमेरिका के साथ जिस प्रकार से अपने संबंध को उन्होंने कूटनीतिक तरीके से आगे बढ़ाते हुए फिर से उस ट्रेड डील को 18% पे लाने का जो काम माननीय प्रधानमंत्री जी ने किया है, मैं तेलंगाना की जनता की तरफ से और तेलंगाना के लोगों की तरफ से माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त करता हूं, अभिनंदन करता हूं। मित्रों, हम चुनाव के समय पर उपस्थित हुए हैं। मैंने देखा है किस प्रकार से 2023 के चुनाव में आप लोगों ने जो मेहनत और परिश्रम किया और 2024 के चुनाव में उसको दुगुना करते हुए 35% वोट आपने भाजपा के लिए लाया था। लेकिन मित्रों, यहां से लड़ाई और आगे जानी है। हम लोग आप सभी कार्यकर्ताओं से, अपने बूथ के प्रमुखों से यही आग्रह करने आए हैं कि आइए हर बूथ पे 50% वोट लाने के लक्ष्य के साथ आप काम कीजिए। మిత్రులారా, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ పట్ల వారి నాయకత్వం పట్ల ఏ రకంగా ఆదరణ పెరుగుతూ ఉన్నది, ఏ రకంగా ఈ దేశం పట్ల అంకితభావంతో వారు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇవాళ మదర్ ఆఫ్ డీల్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ మరి యూరోపియన్ యూనియన్ లో ఏ రకంగా ఒప్పందాలు చేసుకొని దేశ అభివృద్ధికి పాటుపడుతుంది. ఇవాళ అమెరికా అనేకమైనటువంటి ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఈ రోజు అమెరికా కూడా తల ఊకి దిగి వచ్చి ఇవాళ 18% ఇవాళ ఆ రకంగా తారీఖు తగ్గిందంటే మనం అందరం కూడా ఇవాళ ఈ వేదిక ద్వారా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇవాళ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం కేవలం ఆ రోజు మరి 35% కనుక వచ్చినట్లయితే 24లో లోక్సభ ఎన్నికల్లో 30% వస్తే ఇప్పుడు ఈ ఎన్నికల్లో తప్పకుండా మీరు ప్రతి బూత్ లో 50% ఓట్లు సాధించాలి. ఆ దిశగా ఈ రాష్ట్రంలో పార్టీని అధికారం తెచ్చిన వారికి 50% ఓట్ల లక్ష్యంతో పనిచేయాలని కూడా నేను కార్యకర్తలతో కోరుతా ఉన్నాను. 2024 के लोकसभा के बाद लगातार देश में जब चुनाव हुए हैं तो लोगों ने, जनता ने नरेंद्र मोदी पर विश्वास किया है। अभी हाल ही में महाराष्ट्र में हुए नगर निगम के चुनाव हुए हो, केरला में हुए हो, चंडीगढ़ में हुए हो, अरुणाचल में हुए हो, देश के जिन भी राज्यों में चुनाव हो रहा है, चाहे मेरे बिहार में ही क्यों नहीं, नरेंद्र मोदी के प्रति वही विश्वास है, वही भरोसा है। और यही कारण है कि मैं आज तेलंगाना के कार्यकर्ताओं से आह्वान करने आया हूं कि आइए मित्रों, नरेंद्र मोदी के नेतृत्व में तेलंगाना में भी एक बड़ा विजय आपके माध्यम से हमें मिलना चाहिए। इस बात का संकल्प लेने आज के बीच में मैं आपसे आग्रह करने आया हूं। మిత్రులారా, మీరు గమనిస్తా ఉన్నారు, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికలు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ విజయదుందుకు మోగిస్తూ ఉన్నారు. ఇటీవల మొన్న స్థానిక సంస్థలు మహారాష్ట్రలో ఏ రకంగా విజయం సాధించాము, ముంబై నుంచి మొదలుకుంటే కేరళలో తిరువనంతపురం కానివ్వండి, గోవా కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, చండీగఢ్ కానివ్వండి, బీహార్ ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ చూసినా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తున్నంటే నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం, నమ్మకం ఈ రోజు ప్రజలు కలుగుతుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి. మీరు మోదీ గారి నాయకత్వంతో కలిసి రండి, బీజేపీకి అండగా ఉండండి. తప్పకుండా తెలంగాణ కూడా పూర్తి స్థాయి న్యాయం జరిగేదానికి నేను మీ అందరూ కూడా పిలుపునివ్వడానికి ఈ రోజు మధ్యలో నేను రావడం జరిగింది. मित्रों, हमारे गृह मंत्री जी जब राष्ट्रीय अध्यक्ष थे तो उन्होंने कहा था कि पंचायत से पार्लियामेंट तक जब तक भगवा नहीं लहराएगा तब तक भाजपा का स्वर्णिम युग नहीं आएगा। तो आइए मित्रों, हम पंचायत से पार्लियामेंट में भगवा लहराने की कड़ी में इस निकाय चुनाव के माध्यम से अपने उन युवा नेतृत्व के माध्यम से नया नेतृत्व भी खड़ा करेंगे और नया परचम के साथ भाजपा को आगे बढ़ाएंगे। तो आइए, संगठन के इस ताकत के बल पर समय आ गया है कि हम अपनी ताकत के साथ जनता के बीच में जाएं, नरेंद्र मोदी के काम को लेकर, संगठन के विचार को लेकर, और पूरी तरह से आपका पुरुषार्थ लगेगा तो निश्चित रूप से तेलंगाना में भी कमल खिलेगा और वह कमल निश्चित रूप से नरेंद्र मोदी की झोली में दिखेगा। మిత్రులారా, మన హోంమంత్రి మరి గౌరవనీయులు అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు కన్నటువంటి కలలు
వారి సంకల్పం పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పి ఆ రకంగా ఇవాళ ఆ దిశలో అడుగులు వేస్తున్నాం.